ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయుడు గురువు రెండు ఒకటే నా దృష్టిలో. పూర్వకాలంలో త్రేతాయుగం, ద్వాపరయుగం ఆ కాలంలో ఆ గురువు యొక్క మాట చొప్పునే రాజులు ఉండేవాళ్ళు. ఆ గురువు యొక్క సలహా ప్రకారమే రాజ్యాన్ని నడిపించేవాళ్ళు. ఆ రాజుల యొక్క పిల్లల్ని గురువుల దగ్గర పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసేవాళ్ళు. ఆ తర్వాత యుగాల తర్వాత ఇప్పుడు కలియుగం వచ్చిన తర్వాత, మరి కలియుగం వచ్చిన తర్వాత మళ్ళా మనకి మిడివల్ పీరియడ్ అంటే మొఘల్ సామ్రాజ్యం అయిన తర్వాత మదర్సాలు ఉండేవి. ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చిన తర్వాత మన దేశంలో మిషనరీస్ స్కూల్స్ కూడా చాలా విస్తరించాయి. అందులో కొంతమంది పిల్లలు చదువుకునేవాళ్ళు. అందరూ చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు, అవకాశం లేదు. అయినా కొంతమంది చదువుకునేవాళ్ళు, ఆ మిషనరీ స్కూల్స్ చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ చదువుకునే అవకాశం వచ్చింది. చదువుకుంటున్నాం కూడా. చదువుకున్న తర్వాత ఈ చదువుకున్న అక్కడి నుంచి దాదాపుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 80వ దశకం వరకు, అంటే 1980 వరకు కూడా మన గురువులు పాఠశాలలు అంటే చాలా అమితమైన గౌరవభావము, అమితమైన మర్యాద ఆ సమాజంలో, ప్రజల్లో, పిల్లల్లో ఉండేది. ఈ సమాజంలో గురువు అంటే దేవాలయము, గుడిని ఒకే ఘటన కట్టేవాళ్ళు. దేవాలయంలో దేవుడి దగ్గరికి ఎంత పవిత్రంగా అయితే పోతామో, బడిని కూడా అదే పవిత్రంగా కూడా చూసేవాళ్ళు. మాస్టర్ని కలవాలంటే, గురువుని కలవాలంటే తల్లిదండ్రులు తీసుకొస్తే ఆ పిల్లవాడిని ఆ తండ్రి గురువు దగ్గర ఒప్పజెప్పిపోయేవాడు. మాస్టర్ సార్ మీ ఇష్టం, మా బాబుని మీరు తీర్చిదిద్దండి అని చెప్పేవాడు. అక్కడి నుంచి 1980 తర్వాత ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ రావడం, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ రెండు కూడా పోటీ పడుతూ పెరగడం. ఇలా పెరిగిన తర్వాత కొన్ని చట్టాలు రావడం, విద్యా చట్టం అని, పిల్లల చైల్డ్ రైట్ ఎడ్యుకేషన్స్ అని, ఇలాగా ఆ చట్టాలు రావడం. ఈ చట్టాలు రావడంతో సమాజంలో కూడా ఒక ఉన్నతమైన, సమాజంలో కూడా ఒక మార్పు రావడం. ఎలాంటి మార్పు అంటే అందరికీ అవకాశాలు రావాలి. అవకాశాలు రావాలి, తప్పకుండా రావాలి. ఎలాంటి అవకాశాలు రావాలి? ఇప్పుడు మనకున్న అవకాశాలు ఏంటి? మన అవకాశం ఇప్పుడు ఏ విధంగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటున్నాం? మనకున్న ఇంటర్నెట్, మనకున్న సెల్ ఫోన్లు, మనకున్న టీవీలు, మనకున్న కంప్యూటర్లు, రకరకాల గ్యాజెట్స్ ద్వారా మన సమాచారాన్ని, లేకపోతే మన యొక్క ఎడ్యుకేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. గురువు లేకుండా ఈ విధంగా ఎడ్యుకేషన్ చేస్తే మరి గురువు లేని యొక్క విద్య, గురువుతో కలిపిన విద్య, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మరి ఆ రోజుల్లో గురువు అంటే బడిని, పాఠశాలని, ఆ బడిని ప్లస్ గుడిని రెండింటిని కలిపి ఒకే రకంగా, అంటే పవిత్రమైనదిగా భావించి ఆ బడులలో సమాజం కానీ, పిల్లలు కానీ ఎంతో పవిత్రంగా ఉండేవాళ్ళు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాకు విద్య నేర్పిన గురువులకి ఆ పాదాభివందనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను.